నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైవి సుబ్బారెడ్డి తప్పు ఒప్పేసుకున్నాడా? వాస్తవానికి అసలు కల్తీ నెయ్యి అని చెప్పి ఎలా అంటాడు? అసలుకి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఎలా కలిపాడని చెప్పి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి తీసేసుకొని, అంటే అప్పుడే ఒప్పేసుకున్నాడు తప్పు. ఇప్పుడు కల్తీ నెయ్యి విచారణలో ఉదయం 10 గంటల నుంచి 7 వరకు విచారణలో హాజరయ్యాడు అంటే అవును కల్తీ నెయ్యి కలిపామని చెప్పి ఒప్పేసుకున్నట్టేగా. మొత్తానికి అధికారులు చేయమంటేనే చేశానని చెప్పేసి అన్నాడు సుబ్బారెడ్డి. దీని గురించి ఎట్లా చూడాలంటే, మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈయన యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎలా చెప్తాడు? ఈ కేసు విత్డ్రా చేసుకుని మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు సిట్ కాదు సిబిఐ విచారణ కావాలని కోరి సిబిఐ నుంచి కూడా ఆఫీసర్లను పెట్టి ఇవాళ అంటే ఇంకా వైసీపీ వాళ్ళు నోరెత్తకుండా చేసింది సుప్రీంకోర్టు. ఏ రకంగా అంటే సిబిఐ సిట్ ఇద్దరు కలిపి విచారణ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రమే చేసింది ఇదంతా కూడా రాష్ట్రం కుట్ర అనేదానికి లేకుండా మీకు మీరే తెచ్చుకున్నారు. సో ఇవాళ చచ్చినట్టు హాజరవ్వాలి. మీరు ఎందుకు తిరుపతికి రాలేను అన్నారు సుబ్బారెడ్డి. అంటే వెంకటేశ్వర స్వామికి భయపడ్డారా? భయపడి ఏమైనా జ్వరం వచ్చిందా లేకపోతే వెళ్ళలేకపోయారా? సరే మీరు రాకపోతే ఏమైంది, మేమే వస్తామన్నారు. వాళ్ళు స్వామివారి కార్యం కదా, స్వామిని మోసం చేసిన ఒక కేసు కదా. సో వాళ్ళే వచ్చారు విచారణకి. వచ్చి మిమ్మల్ని 10 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు విచారిస్తే మీరు ముందే ఏమన్నారు? నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు, నాకేం సంబంధం, అధికారులు చేశారు అంతాను, అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు అని అన్నారు. సరేనయ్యా, అధికారులు నిర్ణయం తీసుకుంటారు, మరి మీరు చైర్మన్గా ఎందుకు కొనసాగారు? రిజైన్ చేసేకపోయారా? చైర్మన్కి సంబంధం లేదు, అధికారులే నిర్ణయం తీసుకుంటారంటే మీరు ఏ అధికారంతో తిరుమలలో కొనసాగారు టీటీడీ చైర్మన్ కింద అని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. రెండోది, అధికారులే నిర్ణయం తీసుకోవాలి. రేట్లు మీరు ఏ అధికారంతో పెంచారు? ఆర్జిత సేవా టికెట్లు కావచ్చు, సేవా టికెట్లు కావచ్చు. 500 ఏంటి, 2000 చేయండి. ఏంటి 1500 కాదు 3000 చేయండి. అక్కడ మాట్లాడాడు ఆయన, వేలం పాట పాడాడా? మరి మీరెందుకు పాడారు? అది అధికారులు కదా చూసుకోవాలి. మీరెవరు అసలు? మీరు చైర్మన్గా 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉండడానికి వచ్చారు. రేట్లు మీకేంటి సంబంధం? అంటే డబ్బు దాకా వచ్చేసరికి మీకు సంబంధం, కల్తీ దాకా వచ్చేసరికి మీకు సంబంధం లేదు. అందుకనే మీకు సంబంధం లేదు, కరెక్టే. సరేనయ్యా, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అంటే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఏమన్నాడు? అది నా వ్యక్తిగతం, నేను ఇవ్వను అన్నాడు. అందులో చాలా ఉంటాయి పర్సనల్స్ అన్నావు. నేను నీ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నారుగా, మీ ఫోన్లో వివరాలన్నీ తీసుకున్నారుగా. చిన్నప్ప ఎవరు, ఎలా సంబంధం అని అడిగారు కదా. చిన్నప్పకి 1000 కోట్లు ఎందుకు వచ్చింది? అతని బినామీ, అతను ఎవరి బినామీ? చిన్నప్ప మీకు తెలుసో లేదో, చిన్నప్ప అకౌంట్లోకి ఈ నెయ్యి కల్తీకి సంబంధించి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక సంస్థ 4.9 కోట్లు ఎంతో వేస్తే అందులో 5 లక్షలు ఉంచుకుని ఆయన మిగతావి వేరే అకౌంట్స్కి పంపించారు. మీకు అర్థమైందా? చిన్నప్ప ఉద్యోగం, అసలు అక్కడ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు మీరు? 2 లక్షలు ఇచ్చి, కారు ఇచ్చి, ఓ బంగ్లా ఇచ్చి, అతను 1000 కోట్లు అతను బినామీ మీకు. అంటే సుబ్బారెడ్డి బినామీయా, జగన్మోహన్ రెడ్డి బినామీయా, ఇద్దరికి బినామీయా? ఇవాళ సుబ్బారెడ్డి ఇరుక్కున్నాడు, శుభ్రంగా ఇరుక్కున్నాడు. నిన్న ఒంట్లో బాగాలేదు కదా సుబ్బారెడ్డికి. విచారణ అయిపోయాక మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు, ఎందుకు మాట్లాడాడు? నేను వాళ్ళకి సలహాలు ఇచ్చాను అన్నీ మాట్లాడాడు కదా. మరి అప్పుడు అనారోగ్యం లేదా సుబ్బారెడ్డి గారు? మీకు ఒంట్లో బాగాలే కదా. నిన్న సిట్ వాళ్ళు చాలా చక్కగా సిబిఐ వాళ్ళు విచారించారండి. విచారణలో ఆయన నిజాలు ఒప్పుకున్నాడు. ధర్మారెడ్డిని విచారించిన మొత్తం అది ఆ వాంగ్మూలాలు, చిన్నప్ప ఇచ్చిన వాంగ్మూలాలు ఆయన ముందు పెట్టారు. ఆయనకి నోట మాట లేదు. నాకు తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్నాడు, కానీ అన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. ఎందుకంటే సిట్టు వాళ్ళు చేస్తున్న పనే అది. అది ఇక్కడ మనం చూసుకుంటే మేడం, ఏదైతే బోలేబాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వీళ్ళు ఎక్కడా రైతుల దగ్గర నుంచి పాలు కొనింది లేదు, లేదా వెన్న కొనింది లేదు. సో పాలు వెన్న లేకుండా నిజంగా నెయ్యి తీయగలుగుతారా? సో నెయ్యి 68 లక్షల కిలోల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు వైవి సుబ్బారెడ్డి వచ్చేసి ఓన్లీ ఆ 4 ట్యాంకర్లలో మాత్రమే వాటి గురించి మాట్లాడుతున్నాడు. కానీ గతంలో పనిచేసినటువంటి ఎవరైతే అక్కడ ఉండేటువంటి టీటీడీ కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా వచ్చేసి లడ్డులో నెయ్యి కల్తీగా వచ్చిందని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసినా సరే
అవును ఫిర్యాదు నా దాకా వచ్చింది ధర్మారెడ్డి కూడా చెప్తున్నాడు. సో నిజంగా ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి టైంలో మళ్ళీ అబద్ధాలు ఆడుతూ 4 ట్యాంకర్లు అని మాట్లాడితే ఎలా చూడాలంటుంది? నేను ఒక్కసారి వెళ్ళాను, మీకు గతంలో కూడా చెప్పానండి. ఆ లడ్డు విడిపోయేది సార్. లడ్డు మీకు విడదు. మీకు నేతితో చేసిన లడ్డు గట్టి పడుతుంది, ఎందుకంటే నెయ్యి మీకు గడ్డ కట్టేస్తుంది కదా. సో మీకు లడ్డు గట్టిగా అయిపోతుంది. కానీ ఆ లడ్డు విడిపోయేది, ఎందుకంటే అది దగ్గరికి వచ్చేది కాదు, నెయ్యి కాదు కదా, నూనె కాబట్టి మీకు విడిపోయేది. అది నేను చూశాను అప్పట్లో, అంటే వ్యక్తిగతంగా నేను అనుభవించాను అది. నిన్న వాళ్ళ విచారణలో అసలు నందిని నెయ్యి ఎందుకు వద్దన్నారు అని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వెన్న రాకుండా నెయ్యి ఎలా వస్తుంది? గాల్లోంచి సృష్టిస్తారా? 68 లక్షల లీటర్ల కల్తీ అంటే మీరు 4 ట్యాంకర్లే మాట్లాడతారు. వాళ్ళు 4 ట్యాంకర్లు ఏం చేశారంటే, వాళ్ళు చాలా తెలివిగా మైసూర్ నుంచి రిపోర్ట్ వచ్చాక ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపించినట్టే పంపించి, మళ్ళా బోలేబాబాను వైష్ణవి డైరీ వాళ్ళు చిన్న చిన్న ట్యాంకర్స్లో దాన్ని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చినట్టుగా వీళ్ళు అక్కడ ఒక బిల్డప్ ఇచ్చారు. మీకు అది జరిగింది అక్కడ. కాబట్టి వెన్న కాస్తేనే నెయ్యి అవుతుంది. కాబట్టి వీళ్ళు అవేమీ చేయలేదు, వాళ్ళు దేవుడితోటి ఆట ఆడారు, మామూలుగా కాదు. అంటే భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు, భక్తుల విశ్వాసంతో ఆడుకున్నారు. ఒక లడ్డు అనేది ఎంత పవిత్రమైంది, దానికి వాళ్ళు ఎంత శాంక్టిటీ ఉంటుంది. అసలు ఆ లడ్డు కొనుక్కుని పట్టుకెళ్ళి ఒక వ్యక్తికి మీరు ఏదైనా పని కావాలంటే ఇస్తేనే పని అయిపోయేది. మీరు కోట్లు లక్షలు ఇవ్వక్కర్లా. మీకు గుర్తుందా, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక తమిళ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక ఇల్లు అతను తన దగ్గర పెట్టుకుంటాడు. ఇతను 2 కోట్లు ఎంతో తీసుకుంటాడు అతని దగ్గర అప్పుగా. తీసుకుంటే ఆ డబ్బు బిజినెస్లో పెడితే ఇతని స్నేహితుడు ఆ డబ్బు దాచేసుకుంటాడు. అసలు ఆ సినిమా చూస్తే చిన్న కథ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంతా అయిపోయి క్లైమాక్స్కి వచ్చినప్పుడు లాస్ట్లో అతని దగ్గర ఒక పెన్ను ఉంటుంది. ఆ పెన్ను రత్నం పెన్ను. అది ఆ రత్నం పెన్ను గాంధీ గారు కూడా అదే పెన్ను వాడేవారు. ఆ పెన్ను ప్రత్యేకత ఏంటంటే రాజమండ్రిలో తయారవుతుంది. అది మన ఇండిజీనియస్ పెన్ను, అంటే మన భారతదేశంలో తయారయ్యే పెన్ను. ఆ పెన్నుకి చాలా విలువ. అప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు అంటాడు, నీ దగ్గర ఈ పెన్ను ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఏడిపించే వాళ్ళం కాదుగా, ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదుగా, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోతారు, వాళ్ళు దెయ్యాలే వస్తారు ఆ ఇంటికి. అది ఆ కథ బాగుంటుంది అని ఆ పెన్ను తీసుకుని వదిలేస్తాడు అతను. నేను అన్నది అది విలువ చెప్తున్నా. అలాగా అంత విలువ లడ్డూకుండే విలువ మీరు వెల కట్టలేరు. మీరు ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద లడ్డు పట్టుకుని వెళ్ళండి, కళ్యాణ లడ్డు, ఇంకేం అవసరం లేదు. అతను ఎంత ఆనందపడిపోతాడంటే, మీకు వడ కూడా దొరికితే ఇంకా అదృష్టవంతులు. దాన్ని మీరు కల్తీ చేసి అసలు అంటే మీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన సుబ్బారెడ్డి గారు? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతానంటే, మీ ఆవిడ చూస్తే అక్కడేమో గోవిందనామాల్లో జగన్మోహన్ రెడ్డి గోవిందా అని పాడుతుందా? ఏం చేయాలి మీ అందరినీ? మేమందరం ఎంత నమ్మాము ఆవిడని చూసి అక్కడ. నిజంగానండి, అబ్బాయి వీడికి ఎంత భక్తో అనుకునేవాళ్ళం వీడియోలు చూసి. అలాంటి మనిషి అలా పాడింది. వీళ్ళందరూ ఇట్లా ఆడుకున్నారు. సో మీరు అన్నట్టుగా నిన్న ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడండి. అంటే ఇది అసలు ఎవరికి వెళ్ళింది ఫైనల్గా అనేది, అంటే మనం మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎలాగో ఇక్కడ కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఈయన చెప్పేసే ఉంటాడు. ఎందుకంటే ధర్మారెడ్డి ఆల్రెడీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు ఆయన, నేను అలా చేసి ఉండకూడదన్నాడు. కాబట్టి ధర్మారెడ్డి పై వాళ్ళు చెప్తే చేశానాడు. ఆ పై వాళ్ళు ఎవరో నిన్నను వచ్చి సిట్టు వాళ్ళు విచారించారు. ఇంకా నెక్స్ట్ కరుణాకర్ రెడ్డి ఒకళ్ళు ఉన్నారు. కరుణాకర్ రెడ్డి కూడా అయిపోతే ఇప్పటివరకు 9 అరెస్ట్ చేశారు. ఇందులో చిన్నప్పని విచారించారు, ధర్మారెడ్డిని విచారించారు, ఇంకా కరుణాకర్ రెడ్డిని విచారించాలి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి ఇది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా మళ్ళీ మిమ్మల్ని వచ్చి విచారిస్తామన్నారు. ఇంకా మొత్తం కూలంకషంగా వాళ్ళు చూసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తారు కదా, చేసాక ఇతని అకౌంట్లోంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి బయటకు వస్తుంది. అప్పుడు అంతిమ లబ్ధిదారుడు వస్తాడు, మిగతా వాళ్ళు వస్తారు. వచ్చాక ముందు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది సుబ్బారెడ్డి ఖచ్చితంగా అండి. సుబ్బారెడ్డితో పాటు మరి ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారు వరుసగా అనేది మనం చూడాలి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా కల్తీనే ఈ విషయంలో మాత్రం అటు వైవి సుబ్బారెడ్డి వయా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందని సంకేతాలు అయితే వస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డిని ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు అంటున్నారు. ఖచ్చితంగా మద్యం కేసులో కొద్దిగా లేట్ అయినా సరే
ఈ కల్తీ నెయ్యి కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నట్టు అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.